అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలని తల్లిదండ్రులు పిల్లల్ని అమెరికా పంపించి చదివిస్తుంటే అక్కడికి వెళ్ళిన పిల్లల పరిస్థితి వేరేలా ఉంటుందండి. మీ పిల్లల్ని అమెరికాకు పంపకండి అని ఓ సోదరి కన్నీటి పర్యంతమవుతుంది. పిల్లల లైఫ్ మనకంటే గొప్పగా ఉండాలని అనుకుంటాం, కానీ అమెరికా పంపిస్తే మన పిల్లలు ప్రాణాలతో సేఫ్గా వస్తే చాలు అని తల్లిదండ్రులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికేలా చేస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఎందుకంటే గత కొంతకాలంగా అమెరికాకు చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలను దారుణంగా గన్తో షూట్ చేసి చంపేస్తున్నారు. అలాంటి ఘటనే రీసెంట్గా తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన 28 సంవత్సరాల అన్షుల్ కుంచా అనే విద్యార్థి హత్య సంచలనంగా మారిందండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హత్య విషయం తెలిసిన తర్వాత అన్షుల్ సోదరి తన్వి ఆవేదన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుందండి. దయచేసి ఇక్కడి నుండి ఎవరు మీ పిల్లల్ని అమెరికాకు పంపించకండి అంటూ ఏడవసాగింది. తన అన్న అమెరికాకు వెళ్ళాడు, బాగా సంపాదిస్తున్నాడు, మంచిగా సెటిల్ అయ్యాడు అనుకున్న సమయంలో తన అన్న హత్యకు గురయ్యాడు అంటూ తన బాధను వ్యక్తం చేస్తుంది తన్వి. అయితే అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఇటీవల జరిగిన ఒక విషాదకరమైన కాల్పుల ఘటనలో మరణించిన తెలంగాణకు చెందిన అన్షుల్ కుంచా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన ఆయన డెక్సల్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ డిగ్రీ పూర్తి చేశారండి. ఆ తర్వాత ఒక మల్టీనేషనల్ కంపెనీలో డాటా అనలిస్ట్గా ఉద్యోగంలో చేరారు. అయితే అదనపు ఆదాయం కోసం వారాంతంలో పిజ్జా డెలివరీ బాయ్గా పార్ట్ టైం జాబ్ కూడా చేసేవాడు. ఓ రోజు పిజ్జా డెలివరీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ వచ్చిన ప్లేస్ ఒక నిర్మానుష్యంగా ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్ అడ్రస్కు పిజ్జా డెలివరీ చేయాల్సి వచ్చింది. దాంతో అర్ధరాత్రి అయినా సరే అన్షుల్ అక్కడికి వెళ్ళి పిజ్జా డెలివరీ పూర్తి చేసి బయటకి వస్తున్న తరుణంలో దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. జూన్ 5 శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నార్త్ ఫిలడెల్ఫియాలో ఈ దారుణం జరిగిందండి. ఘటన జరిగిన ప్రదేశంలో అన్షుల్ తలకు తీవ్ర గాయాలై ప్రాణాలను అక్కడికక్కడే వదిలేశాడు. ఆ దుండగులు అతని దగ్గర నుంచి డబ్బు కానీ వస్తువులు కానీ దొంగలించలేదని చెప్తున్నారు. అయితే ఇదంతా ప్లాన్ ప్రకారమే అతన్ని ట్రాప్ చేసి ఫేక్ ఆర్డర్ పెట్టి అతన్ని చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అన్షుల్ భౌతిక దేహం ఇండియాకు రావడానికి న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో మరియు కుటుంబ సభ్యులతో సమన్వయం చేసుకుంటుంది. ఇద్దరు అనుమానితులు అన్షుల్ అనుసరిస్తున్నట్లుగా సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయినందున నిందితులను పట్టుకుంటే $20,000 బహుమతిగా ఇస్తామంటూ అక్కడి పోలీసు అధికారులు ప్రకటించడం జరిగింది. ఏదేమైనా ఉన్నతమైన చదువుల కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం మన దేశం వదిలి పరాయి దేశం ఇక నుండి ఏ పిల్లలు అమెరికాకు వెళ్ళవద్దని అన్షుల్ సోదరి కన్నీరు మున్నీరు అవుతుంది. అమెరికాలోని తుపాకుల కల్చర్, ఈ కల్చర్ అనేది మన దేశం నుండి వెళ్ళిన విద్యార్థులనే టార్గెట్ చేస్తుందనిపిస్తుంది. అక్కడ ఈ మధ్య కాలంలో నెలకొన్న జాత్యాహంకారం కూడా మరొక రీజన్. దానివల్ల మన పిల్లలపై వారి యొక్క ఆధిపత్యం అనేది, పెత్తనం అనేది భారతీయ విద్యార్థులపై, అంతేకాక భారతీయుల తల్లిదండ్రులకు కూడా కంటికి కొనుక్కు రాకుండా చేస్తుందండి. పొద్దున లేస్తే ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న భయం తల్లిదండ్రులలో, ఆందోళన. అందుకే మీ పిల్లల్ని అమెరికాకు పంపించకండి అంటూ ఆ సోదరి చెప్తుంది. కొడుకు మంచి లైఫ్తో సంతోషంగా ఉంటాడు అనుకున్నారా తల్లిదండ్రులు, కానీ ఇప్పుడు భూమి మీదనే లేకుండా పోయాడండి. నా కొడుకు చివరి చూపు చూసుకున్నా చాలు అని ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఇదండి ఉన్నత చదువుల కోసం పిల్లల్ని పరాయి దేశానికి పంపి ప్రాణాలను పోగొట్టుకోవడం కంటే, పరిగెత్తి పాలు తాగడం కంటే నించొని నీళ్లు తాగడం బెటర్. అంతే కదా.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న మన భారతీయ విద్యార్థులు అందరూ వాళ్ళ పనులు వాళ్ళు ముగించుకొని తిరిగి స్వదేశానికి స్వంత గూటికి సేఫ్గా రావాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.